హలో గైస్, ఈ వీడియోలో మనం 500 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో చాలా మంది కింద కామెంట్ సెక్షన్లో స్మాల్ స్టాక్స్ గురించి చెప్పండి. సో డిక్సాన్ టెక్నాలజీస్ కానివ్వండి, డీమార్ట్ కానివ్వండి, అంత హై ప్రైజెస్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కొంత కష్టం కదా. స్మాల్ స్టాక్స్, అది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ గురించి చెప్పండి అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు అనమాట. సో ఈ వీడియోలో మనం 500 రూపీస్ బిలో స్టాక్స్ ఒక 15 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం లాంగ్ టర్మ్ వ్యూ కోసం. సో మీరు కనుక మోర్ దాన్ ఒక 5 years to 10 years వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్స్ మంచి కంపెనీస్ అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోండి, మార్కెట్స్ స్టిల్ పడే ఛాన్స్ ఉన్నాయి. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆ స్టాక్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ గైస్. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 650 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో మనకి 450, 400 నుంచి 450 రీజన్కి వచ్చి అక్కడి నుంచి మార్కెట్లో స్లైట్ రివర్స్ రావడం వల్ల మంచిగా స్ట్రాంగ్గా మూమెంట్ కూడా ఇస్తుంది. ఆల్మోస్ట్ 650 స్టాక్ మనకి చాలా మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. బట్ ఒకవేళ మార్కెట్స్ ఏమైనా పడితే ఈ పర్టికులర్ స్టాక్ 300 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది గైస్. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక వరుణ్ బెవరేజెస్ చాలా మంచి కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా అక్యూములేట్ చేసుకోవచ్చు. 450 నుంచి 460 రీజన్ చాలా మంచి సపోర్ట్ రీజన్. అలాగే నెక్స్ట్ 300 నుంచి 330 రీజన్ కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఫస్ట్ కంపెనీ అనమాట, VBL. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి టాటా స్టీల్ గైస్. సో టాటా స్టీల్ కూడా సో వెరీ హై గ్రోత్ స్టాక్ అని చెప్పలేము కానీ బట్ కన్సిస్టెంట్ రిటర్న్స్ మనకి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 180 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో 120, 130 లెవెల్స్ కాక కూడా వచ్చింది. అక్కడ కూడా మనం డిస్కస్ చేసాం, మంచి లెవెల్స్కి వచ్చింది. అక్యూములేట్ చేసుకోండి కొంత క్వాంటిటీని. సో ఆ రీజన్స్ తగ్గించే మళ్ళీ కూడా మార్కెట్లో రివర్సల్ రావడం వల్ల స్ట్రాంగ్ అప్సైడ్ మొమెంటం కనిపించింది. సో ఒకవేళ మీరు ఈ లెవెల్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. 145 నుంచి 150, అలాగే 125 నుంచి 130 రీజన్ కూడా మంచి లెవెల్స్ అనమాట. ఒక 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ టాటా పవర్ అనమాట. సో టాటా పవర్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో 340 నుంచి 350, అలాగే 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 300 అలాగే 250 లెవెల్స్ దాకా. సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మీకు లాంగ్ టర్మ్ వ్యూ లైక్ మోర్ దాన్ 5 years వ్యూ ఉంటే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి సో 1000+ మనకి ట్రేడ్ అయ్యే ఛాన్స్ అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఈవీ సెక్టర్ గ్రో అయితే కనుక టాటా పవర్ స్టాక్ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి టాటా పవర్ గురించి. అలాగే 500 రూపీస్ బిలో స్టాక్స్లో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రైల్టెల్ అనమాట. రైల్టెల్ కూడా ఆల్మోస్ట్ 600 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ అరౌండ్గా 300 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో మోర్ దాన్ 50% ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఖచ్చితంగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. బట్ స్టిల్ మనకి రైల్వే సెక్టర్ స్టాక్స్ కొంత పడే ఛాన్స్ ఉన్నాయి. కొంత డిప్స్లో యాడ్ చేసుకుని మ్యాక్సిమం సో పడితే మనకి 200 లెవెల్స్ దాకా కూడా ఫాల్ ఉండే ఛాన్స్. ఒకవేళ మార్కెట్ ఇక్కడి నుంచి కరెక్ట్ అయితే కనుక సో అప్రాక్స్గా 200 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు వస్తే కనుక చాలా మంచి వాల్యుయేషన్స్ కూడా వచ్చినట్టు అనమాట స్టాక్. సో ఖచ్చితంగా ఒక సో ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ అప్ టు 200 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో చాలామంది టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు, టాటా రైల్టెల్ స్టాక్ని మేము కొంత హై లెవెల్స్లో బై చేసాం, అసలు హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలని కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే మినిమం టు మినిమం ఒక 2 years ప్లస్ వ్యూ ఉన్నా సరే మీరు కొంత హై లెవెల్స్లో లైక్ 450 రూపీస్ అలా బై చేస్తున్నా సరే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్స్ పడినా సరే రికవరీ అవుతాయి. రికవరీ అయితే కనుక స్టాక్లో కూడా మంచి రికవరీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ప్రజెంట్ అయితే కనుక కొంత రైల్వే స్టాక్స్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు కొంత హెవీ క్వాంటిటీ పెట్టినా సరే మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టిల్ స్టాక్ ఉంది. సో ఎవ్రీ ఒక 50 పాయింట్స్ డౌన్ ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే 50 పాయింట్స్ డౌన్ అప్ టు 200 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు గైస్. పడుతున్నప్పుడు ఏమైనా స్టాక్స్ ఫండమెంటల్స్ బాగుంటే కనుక అటువంటి కంపెనీస్ని మనం బిలీవ్ చేసి సో స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎలికాన్ అనమాట. సో ఇది కూడా ఫండమెంటల్స్ డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో చాలా మంచిగా గ్రో అయిన స్టాక్. ఆల్మోస్ట్ 200 రూపీస్ స్టాక్ కాస్త చాలా మంచిగా గ్రో అయ్యి ఆల్మోస్ట్ 700, 750 లెవెల్స్ దాకా వెళ్ళిందనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మీడియం స్మాల్ క్యాప్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల ఈ స్టాక్ కూడా మనకి హెవీ ఫాల్గా మనకి పడుతుందన్నమాట. బట్ అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ ఫర్దర్గా 400 లెవెల్ బ్రేక్ అయితే కనుక మ్యాక్సిమం మనకి 350 నుంచి 360 లెవెల్స్ దాకా సో నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. సో ఈ రీజన్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 240 నుంచి 250 రీజన్. సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయండి గైస్. సో ఒకవేళ మీరు యావరేజ్ ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత పడుతుందని యావరేజ్ చేద్దాం అనుకుంటే మినిమం టు మినిమం ఒక 20-25% ఫాల్ అవనియండి. పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక
ఖచ్చితంగా ఒక 20-25% ఫాల్ తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి. ఎవ్రీ 5% 10%కి యావరేజెస్ చేయకండి. అలా చేస్తూ వెళ్తుంటే కనుక సో క్యాపిటల్ అంతా కూడా పెట్టేయాల్సి వస్తుందన్నమాట. సో ఎప్పుడు కూడా మినిమం టు మినిమం ఒక 20-25% కరెక్షన్ అయితే మాత్రమే చేయండి. అదే లార్జ్ క్యాప్ స్టాక్స్ అనుకోండి 10-15% కరెక్షన్లో సో మినిమం టు మినిమం ఒక 15% కరెక్ట్ అయిన తర్వాత మీరు బై చేసిన ప్రైస్ దగ్గర ఒకవేళ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఒక 15% కరెక్ట్ అయితే అప్పుడు యావరేజ్ చేసుకొని మీ యావరేజ్ ప్రైస్ కూడా బాగుంటుంది. అదే మీడియం స్మాల్ క్యాప్స్ అయితే కనుక మినిమం 20-25% పడిన తర్వాత మాత్రమే యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఎలికాన్ అనమాట. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పీసీబీఎల్ గైస్. రీసెంట్ టైమ్స్లో పీసీబీఎల్ కెమికల్స్ చాలా బాగా గ్రో అయింది. ఆల్మోస్ట్ 250 స్టాక్ కాస్త సో మోర్ దెన్ 550 అరౌండ్ మనకి 580 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయిందనమాట. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ కూడా కొంత రికవరీ కనిపించి మళ్ళీ కూడా సేమ్ ఫాల్ అనేది కనిపించింది గైస్. ప్రెజెంట్ అయితే కనుక సో స్టాక్ అయితే కనుక స్లైట్గా పడుతుంది, బట్ 350 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రీవియస్గా కూడా ఇక టెస్ట్ చేసింది. ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ మూమెంటం కూడా కనిపించింది అనమాట. సో 350 చాలా స్ట్రాంగ్ సపోర్ట్, 340 నుంచి 350 రీజన్. సో ఈ రీజన్కి వస్తే కనుక కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పర్టికులర్ స్టాక్ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 240 నుంచి 250. ఒకేసారి బై చేయకండి, క్వాంటిటీ అంతా కూడా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఫాలింగ్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఆ విధంగానే మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అలాగే 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి పీసీబీఎల్ గురించి. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పూనంవాలా ఫిన్కాప్. రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అలాగే కొంత ఎఫ్ఐఎస్ హెవీగా ఇన్వెస్ట్ చేసిన స్టాక్. ఆ టైంలో స్టాక్ చాలా బాగా గ్రో అయింది. ఆల్మోస్ట్ 350 స్టాక్ కాస్త విత్ ఇన్ 1 మంత్లోనే ఆల్మోస్ట్ మనకి 500 లెవెల్స్ 520 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా ఎప్పుడైతే మార్కెట్స్ పడడం స్టార్ట్ అయ్యో ఈ పర్టికులర్ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ అలాగే సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కంటిన్యూస్ సెల్ చేస్తున్నారు. ఓవరాల్ ట్రెండ్ కంప్లీట్ నెగిటివ్ ఉంది. సో చాలామంది టెలిగ్రామ్ ఈవెన్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా అడుగుతున్నారు అనమాట, పూనంవాలా ఫిన్కాప్ని అక్యూములేట్ చేసుకోవచ్చు అని. స్టిల్ ఇది కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. స్టాక్ పి అరౌండ్ 40 దాకా ఉందన్నమాట. సో స్టిల్ మనకి కొంత హై వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక సో 250 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. సో 250 లెవెల్స్ దగ్గరికి ఏమైనా వచ్చి అక్కడ కొంత రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 180 నుంచి 200 కూడా స్లైట్ సపోర్ట్ ఇచ్చింది అనమాట. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఒకవేళ మీరు కొంత హై లెవెల్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్న టైం పడుతుంది. ఫిన్కాప్ కంపెనీస్ కొంత టైం పడతాయి రికవరీ అవ్వడానికి. సో ఖచ్చితంగా డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి పూనంవాలా ఫిన్కాప్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐజీఎల్ గైస్. సో ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. సో గ్యాస్ సెక్టర్కి సంబంధించిన స్టాక్. సో ఆల్మోస్ట్ హై లెవెల్స్ దగ్గర నుంచి చాలా మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ 275-300 లెవెల్స్ దగ్గర నుంచి సో 300 రీజన్ దగ్గర నుంచి ప్రజెంట్ అయితే కనుక 187 అలా ట్రేడ్ అవుతుంది. గ్యాస్ సెక్టర్ స్టాక్స్ కొంత ఏదైతే మనకి ఫాలే కనిపిస్తుంది. రీసెంట్ ఇయర్స్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మనం చూస్తే కనుక కొంత ఫాల్లోనే కనిపిస్తున్నాయి. 175 స్ట్రాంగ్ సపోర్ట్ అలాగే 150 కూడా స్ట్రాంగ్ సపోర్ట్. 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని ఒకవేళ మీ వ్యూ ఒక 3 to 4 ఇయర్స్ ఉండే డీసెంట్గా మనకి డీసెంట్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటే కనుక సో డీసెంట్ గ్రోత్ ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం డిప్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ను కూడా హెవీ గ్రోత్ స్టాక్ కాదు, బట్ డీసెంట్ రిటర్న్స్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఐఆర్ఈడిఏలో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని. కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. లిస్ట్ అయి నుంచి కూడా చాలా బాగా గ్రో అయింది. మనం 50 రూపీస్ దగ్గర చెప్పుకున్నాం, 100 రూపీస్ దగ్గర కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. ప్రీవియస్గా 125 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా సో ఆల్మోస్ట్ 200 రూపీస్ స్టాక్ 125 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో చెప్పుకున్నాం అనమాట. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 300 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి సో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈవెన్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడైనా సరే ఐపీఓ వచ్చిన తర్వాత కంపెనీ ఫండమెంటల్స్ బాగుంటే కనుక ఆ స్టాక్లో మంచిగా గ్రో అవుతాయి అనమాట. బట్ ఆ తర్వాత ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ వచ్చినా సో బాగా అంటే 50 రూపీస్ స్టాక్ 300కి వెళ్ళిందంటే సో చాలా మంచిగా గ్రో అయింది. సో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు మళ్ళీ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ ఫండమెంటల్స్ బిలీవ్ చేస్తే కనుక ఐఆర్డిఏ చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. సో ప్రజెంట్ అయితే కనుక స్టాక్ కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్లోనే నడుస్తుంది. సో ఓవరాల్ ట్రెండ్ స్టిల్ మనకి సో లోవర్ లోస్ లోవర్ హైస్ చేసుకుని కంటిన్యూస్గా పడుతుంది అనమాట. ఒకవేళ మీరు వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెటర్ 125 నుంచి 130 రీజన్స్కి వస్తే కనుక ఇక్కడ కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. అలాగే 100 లెవెల్స్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా ఉంది. అరౌండ్ సో 90 to 100 యావరేజ్ అరౌండ్గా ఉందన్నమాట. సో నేను కూడా మంచి క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నాను. కొంత హైకి వెళ్ళింది పడింది, బట్ నా పర్సనల్ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది అనమాట. ఐపీఓలో ఒక లాట్ వచ్చింది, ఆ తర్వాత ఒక 2-3 లాట్స్ యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట. అక్కడి నుంచి హోల్డ్ అనేది చేస్తున్నాను. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ప్రాబ్లం లేదు. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఈవెన్ మనకి
350 నుంచి 500 రీజన్స్ మనకు లాంగ్ టర్మ్ వ్యూ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్ హైయర్ రియా నుంచి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్ అనమాట. ఐఎక్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకు ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది. 150 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే 125 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ 500 రూపీస్ బిలో స్టాక్స్లో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎల్ అనమాట. సో అదాని గ్రూప్ కంపెనీ, బట్ సో కొంత మనకి అదాని గ్రూప్స్ కంపెనీస్లో 1 or 2 కంపెనీస్ మనం పిక్ చేసుకుంటే కనుక అదాని పోర్ట్స్ కొంత మంచిది. అలాగే అదాని విల్మర్ కూడా చాలా మంచి కంపెనీ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 850-900 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి ప్రస్తుతం అయితే కనుక 250 రీజన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్టిల్ ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది, బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. మోర్ దాన్ 5% ఆఫ్ క్యాపిటల్ పెట్టకండి, ఎందుకంటే అదాని గ్రూప్ స్టాక్స్ కొంత మనకి బ్యాకప్ చేస్తున్నారు. బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే స్మాల్ క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఈ 2 డిప్స్లో మనం సో అక్యూములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మంచి ఫాల్లో దొరుకుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 500 రూపీస్ బిలో స్టాక్స్లో కెనరా బ్యాంక్ అనమాట. సో కెనరా బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 120-124 రీజన్ దగ్గర నుంచి చాలా మంచి ఫాల్లో దొరుకుతుంది గైస్. సో 80 రూపీస్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు. కొంత కింద పడినా మళ్ళీ రికవరీ అవుతుంది. మంచి ఫండమెంటల్స్ ఉన్న బ్యాంక్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి యదార్థ్ హాస్పిటల్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా ప్రీవియస్గా చాలామంది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ సో లిస్ట్ అయిన తర్వాత ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ నుంచే మనకి ఆ రీజన్కి అరౌండ్గా వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ మనకి సో 300-330 రూపీస్ స్టాక్ కాస్త 700కి అప్రాక్స్గా వెళ్ళింది గైస్. సో అక్కడి నుంచి మళ్ళీ కూడా హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మీరు ఇక్కడ చూస్తే కనుక మార్కెట్ ఫాల్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ కంపెనీ చాలా మంచి కంపెనీ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. ప్రెజెంట్ అయితే కనుక పడుతుంది. సో కొంత పనివ్వండి. సో 300-350-300 మంచి లెవెల్స్ అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. సో ఇది మనకి యదార్థ్ హాస్పిటల్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 350 స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో 220-225 రీజన్స్కి వచ్చి మళ్ళీ కూడా స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా సో డీసెంట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో 250 అలాగే 200 నుంచి 220 రీజన్స్ ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. డీసెంట్ కంపెనీ, డీసెంట్ గ్రోత్ ఉంటే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండస్ టవర్ గైస్. సో ఇది కూడా స్టిల్ కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ డిప్స్లో యాడ్ చేసుకోండి. ఇండస్ టవర్ కూడా ఆల్మోస్ట్ 150-160 రూపీస్ స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ 450 లెవెల్స్కి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ 320 లెవెల్స్ దాకా వచ్చింది అనమాట. 300 నుంచి 320 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు గైస్. ప్రీవియస్గా ఆ రీజన్ నుంచి కంటిన్యూస్ ఫాల్ కనిపించింది. ఆ తర్వాత ఇక్కడే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 250 అనమాట. 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. సో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి అప్కమింగ్ ఇయర్ నెట్వర్క్ లైక్ 6G 7G వస్తే ఖచ్చితంగా ఈ స్టాక్లో కూడా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ అనమాట ఇండస్ టవర్. సో అలాగే ఈవెన్ మాట స్టాక్స్ 15 స్టాక్స్. ఫస్ట్ వన్ వరుణ్ బెవరేజెస్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ టాటా స్టీల్, థర్డ్ వన్ టాటా పవర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి రైల్టెల్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎలికాన్, సిక్స్త్ వన్ వచ్చేసరికి PCBL, సెవెంత్ వన్ వచ్చేసరికి పూనంవాలా ఫిన్కాప్, ఎయిత్ వన్ వచ్చేసరికి IGL, 9th వన్ వచ్చేసరికి IRDA, 10th వన్ వచ్చేసరికి IEX, 11th వన్ వచ్చేసరికి AWL అదాని విల్మర్, 12th వన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్, అలాగే 13th వన్ వచ్చేసరికి యదార్థ్ హాస్పిటల్స్ అనమాట. అలాగే 14th వన్ వచ్చేసరికి JSW ఇన్ఫ్రా, 15th వన్ వచ్చేసరికి ఇండస్ టవర్ అనమాట. సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే 500 రూపీస్ బిలో దొరుకుతున్నా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్. మీరు కనుక ఏదైతే 500 రూపీస్ బిలో దొరుకుతున్నాయని చెప్పేసి కొంత మనకి PSU స్టాక్స్ని కొంత అవాయిడ్ చేయడం బెటర్. 1 or 2 స్టాక్స్ పిక్ చేసుకోండి, బట్ PSU స్టాక్స్ మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. లైక్ మనకి కోల్ ఇండియా కానీ ఇటువంటి స్టాక్స్ కొంత ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఒక్కసారి అవి పడిపోతే మళ్ళీ ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. అందువల్ల కొంత మంచి ఫండమెంటల్స్ ఉన్న కొంత ప్రైవేట్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాటిలో రికవరీ కూడా స్పీడ్గా ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గురించి జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవచ్చు. ఎటువంటి స్టాక్స్ పై డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు గైస్. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.